రేవంత్ రెడ్డి గారు దయచేసి వినండి. మీరు ముఖ్యమంత్రి, మీకు 4 లక్షల జీతం వస్తున్నది, మీకు 9 వాహనాల బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఉన్నది. మిమ్మల్ని కాపాడడానికే వందల మంది పోలీస్ అధికారులు నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. నిన్న కూడా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన రాజు అని ఒక కానిస్టేబుల్ చచ్చిపోయిండు వాపస్ పోయేటప్పుడు. అంటే మీకోసం ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ అధికారులది. మరి అంత అద్భుతమైన రక్షణలో ఉన్న మీరు అబద్ధాలు మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓ పాలమూరు బిడ్డగా నేను కూడా పాలమూరు బిడ్డనే చెప్తున్నా. మీరు జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయినరు. వి ఆల్ అప్రిషియేట్ యూ. వీ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ యువర్ ట్రాజెక్టరీ, అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మీరు ఆ సీట్ మీద కూర్చొని మీరు అన్నారు కదా, గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ, సారీ గోచి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కాలేరని కదా. మేము కూడా అంటున్నాం, సెక్రటరియట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆ సీటు మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కాలేరు. ఇది మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్, ఇట్ రిక్వైర్స్ టన్స్ ఆఫ్ ఎంపతి. అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకునే హృదయం ఉండాలి. అది ఫ్లోరైడ్ బాధితులు కానీ, పాలమూరు రంగారెడ్డి వలస కూలీలు కానీ, లేకపోతే వందల సంఖ్యలో మీ కాంగ్రెస్ పాలనలో చనిపోయిన, వేల సంఖ్యలో చనిపోయిన అన్నదాతలు కానీ, వాళ్ళ బాధలు, వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు తుడిచే హృదయం కావాలి. మీకు అది లేదు, చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకే కేసీఆర్ గారు విజనరీ, మీరు మెర్సినరీ.